ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో తిరుమల కొండ వైకుంఠానికి ఈ విధంగా మెట్లపైన పులుదండాలు చేసిన దాఖలు ఎక్కడ లేదు. ఒకవేళ అన్నమయ్య ఉన్నా కూడా, ఆదిరాం బాబాజీ ఉన్నా కూడా ఈ విధంగా చేయాలంటే భగవంతుని యొక్క సంకల్పం ఉండాలి. ఇది 7వసారి 2024 ఆదివారం రోజున ఉదయం 7 గంటలకి, తేదీ 7వ తేదీ 4వ నెల 7వసారి శ్రీవారి మెట్లపైన చూడండి ఎంత ఘోరంగా దారుణంగా ఉందో. మండుటి ఎండ, ఆ ఎండకు కింద రాయి బండ ఆవిరికి కాలుతూ ఉంటే, చర్మము కమిలిపోతూ ఉంటే, రాడ్లు కమిలి తలకాయ పగిలింది. చూడండి, బాగా చూడండి. భక్తి అంటే మేము భక్తులమండి అది కాదు భక్తి అంటే. భక్తి అనేది ఈ శరీరాన్ని, దేహం పైన మమకారం, వ్యామోహాన్ని వదిలేసి, కలియుగంలో జరుగుతున్న ఘోరాలు దారుణాలు చూడలేక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలని అధర్మము రాజ్యం వెళ్తూ ఉంది. ధర్మము అడుగంటు పోయినప్పుడు ధర్మం యుద్ధం జరగాల్సిందే. అందుకే నిర్ణయించుకున్నా. షట్చక్రాలు 6, 7వది పరబ్రహ్మ స్వరూపిణి. ఇప్పటికి 6 సార్లు పూర్తి అయిపోయింది. ఇప్పుడు 7వసారి కూడా పూర్తి చేసి విజయవంతం బాటలో నడుస్తున్నాను. ఇది 7వసారి అమ్మకి అంకితం చేయబోతున్నా. శిఖారు కొండపైన కొలువై ఉండే పరబ్రహ్మ స్వరూపిణి, సాక్షాత్ పరాశక్తి. తిరుమల కొండపై ఉండేది సాక్షాత్ నారాయణదేవి, సాక్షాత్ పార్వతీదేవి. అమ్మకు అంకితం చేయబోతున్నా. దుష్ట శిక్షణ జరగాల, శిష్ట రక్షణ జరగాల. కాబట్టి ధర్మం అడుగుపోయినప్పుడు ధర్మయుద్ధం జరగాల్సిందే. ఒక్కొక్క పురుదనము, ఒక్కొక్క ప్రళయం వస్తూనే ఉన్నది. ఈసారి మహాప్రళయమే రాబోతుంది. చూస్తారు కదా త్వరలో ఏం జరుగుతుందో. శరీరము కమిలిపోతూ, రక్తము కారుతూ, కాలు చేతులు రాడ్లు తగిలి కింద ఇసుకి, ఇది అసాధ్యం. అలివి కాదు ఇది. చాలా సంకల్పం కావాలి, ధైర్యం కావాలి. దానికి తోడు మెయిన్ శక్తి కావాలి. ఆ అమ్మ జగన్మాత తిరుమల కొండపై ఉండే, శిఖారు కొండపై ఉండి కొలువై ఉండే సాక్షాత్తు నారాయణదేవి, పరాశక్తి. అమ్మ నా దేహములకు చొరబడి ఆ తల్లి ఉగ్రరూపం దాల్చడానికే ఈరోజు నన్ను ఎంచుకున్నది. జై